హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే ఈరోజు ఎగ్ కర్రీ అయితే చేస్తున్నా. ముందుగా అయితే ఎల్లిపాయలు, జీలకర్ర, ఆవాలు అయితే తాలింపు వేసిన తర్వాత ఉల్లిపాయలు కొంచెం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా అయితే వేయను, కొంచెం వేస్తే అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇంకా అదైతే ఉల్లిగడ్డలు అయితే కలవాలి, కొంచెం అయితే గోల్డ్ కలర్ వచ్చే వరకు అయితే గోలాలి, ఎందుకంటే స్మెల్ వస్తుంది కదా, పచ్చి పచ్చిగా ఉంటుంది. అందు గురించి నెక్స్ట్ అయితే పసుపు, ఎందుకంటే మనకు కలర్ కావాలి అంటే పసుపు అయితే ఉండాలి కదా. పసుపు లేని అయితే ఏ కూర అండం, మెయిన్ అయితే పసుపు కలర్. తర్వాత అయితే టమాటాలు, చాలా సింపుల్గా ఉంటుంది, చేస్తే ట్రై చేయండి మీరు కూడా. ఇంకా టమాటాలు అయితే కొంచెం ఉడకాలి, ఎందుకంటే కొంచెం ఉప్పు అయితే వేస్తాను నేను, తొందరగా ఉడుకుతాయి అన్నట్టు ఉప్పు వేస్తే. ఎందుకు అంటే టమాటాకు ఉప్పుకి అయితే పడదన్నట్టు, ఎందుకంటే టమాటాలు వేసి ఉప్పేసరికి తొందరగా ఉడికిపోతుంది. అదే ఓన్లీ టమాటా అయితే లేట్గా పడుతుంది ఉడకడానికి. చూడండి, ఉప్పు వేసేసరికి ఎంత ముద్దుగా ఉడికిందో. ఉప్పు వేసినాక ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుంటే అయిపోద్ది. తర్వాత అయితే ఎగ్గులు, కోడిగుడ్లు అయితే వేసినాక ఇంకా కోడిగుడ్లు అయితే కొంచెం కలవాలి, ఎందుకంటే కాసేపు అయితే కోడిగుడ్లు కొంచెం నూనెలో ఫ్రై అయితే వేరే ఉంటుంది టేస్ట్. ఇంకా కారం అయితే వేస్తున్నా. కారం మనకు తగినంత, కొంచెం కొంతమంది ఎక్కువ తింటారు కారం, కొంతమంది తక్కువ తింటారు. మేమైతే కొంచెం ఎక్కువగానే తింటాము కారము. మరి మీరు ఎలా తింటారో కామెంట్ చేయండి. కారం మాకు తక్కువ అయింది, చప్పగా ఉన్నది అని అంటారు, అందు గురించి ఎక్కువనే తింటాం కారం. ఇంకా మా పాపల విషయానికి వస్తే వాళ్ళు కూడా తింటారు. కాసేపు మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు వదిలేసేయాలి. చూడండి ఎంత ముద్దుగా నూనె మొత్తం మీదకి తేలింది, కానీ కొంచెం వాటర్ వేసుకోవాలి. మొత్తం నూనెలోనే ఫ్రై చేసుకొని తినద్దు, ఏ కర్రీ అయినా కొంచెం వాటర్ వేసుకొని కొంచెం నీళ్ళు పోసినాం అనుకో ఉడుకుతుంది. కాసేపు ఉడికిన తర్వాత అయితే మనకు నూనె అన్నది అంతగా అనిపించదు. అందు గురించి నేను ఎప్పుడైనా కానీ కొంచెం నీళ్ళు అయితే వేస్తాను, వాటర్ వేసి కూర వండుతాను. ఇంకా మొత్తం ఫ్రై కావాలంటే చాలా నూనె పైన ఉంటుంది, నూనె మంచిది కాదు కదా హెల్త్కు. అందు గురించి మసాలాలు అయితే వేసిన, అంటే మసాలా అంటే వేరే కొనుక్కొచ్చింది ఏం లేదు. అందులో కొత్తిమీరలున్న ఆలకులు, లవంగాలు అవన్నీ కలిపేసి అయితే మిక్సీ పట్టుకున్నా. అదే మసాలా వాడతాం మేమైతే మా ఇంట్లో. ఇంకా కొంతమంది షాపుల నుండి తెచ్చుకుంటారు కదా, అదైతే మంచిగా. అదిగా కూర అయితే కర్రీ రెడీ అయిపోయింది. ఇంకా స్టవ్ అయితే కట్టేసి ఇంకా అన్నం అయితే వేస్తున్నాం మా వాళ్ళకు. మా 2 పాపలు లేరు కదా, అందు గురించి ఇంకా మేము ముగ్గురమే, మా చిన్న పాపతోటి. మా 2 పాపలు అయితే ఊరికెళ్ళి 15 రోజులు అవుతుంది. ఇంకా ఫోన్ చేస్తుంది మా నడిపి పాపన మా పెద్ద పాప, మమ్మీ రండి తీసుకుపోర్రి అని. కానీ మాకు వీలు లేదు ఇప్పుడు, కానీ ఇంకొక 4-5 రోజులకి వెళ్ళేసి తీసుకురావాలి. మేమైతే అన్నం తింటున్నాం. మరి మీరు అందరూ అన్నం తిన్నారో లేదో, ఏం కర్రీనో కామెంట్ చేయండి. ఇంకా మాకైతే ఈరోజు కొంచెం లేట్ అయిపోయింది ఇప్పటికే. మా పాప అయితే అన్నం అని అంటానే ఉంది ఒకటికెళ్ళి. ఎలా ఉందో మా పాప అయితే తిని చెప్తుందంట నాకంటే ముందు.